సిద్ధరామయ్య తన పీఠాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తుంటే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సరైన అవకాశం కోసం వేచి చూస్తున్నారు. అలాంటి రాజకీయ ఉద్రిక్తల మధ్య సిద్ధరామయ్య ఇచ్చిన అల్పాహార విందుకు శివకుమార్ హాజరు కాగా తన ఊరు దొడ్డ ఆలహల్లి నుంచి నాటుకోళ్లను తెప్పించి కూర చేయించి ఇడ్లీ దోశలతో సీఎంకి అల్పాహార విందివ్వటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సమయంలో ఈ ఇద్దరు నాయకులు ధరించిన చేతి గడియారాలు అత్యంత ఖరీదైనవిగా కర్ణాటక బీజేపీ ఎద్దేవా చేసింది. కాటియార్ బ్రాండ్కు చెందిన ఈ గడియారాల మార్కెట్ విలువ ఒక్కొక్కటి 43 లక్షలకు పైగానే ధర ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ మీటింగులతో తమ సమయం బాగుందని పోటీగా ప్రదర్శించుకోవడానికే ఈ విలాసవంతమైన గడియారాలు ధరించారని కమల్నాథులు విమర్శిస్తున్నారు. మొదటిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పుడు సిద్ధరామయ్య దుబాయ్ పారిశ్రామికవేత్త నుంచి 70 లక్షల విలువైన హోబ్లైట్ వాచ్ను బహుమతిగా అందుకున్నారు. ఆ పారిశ్రామికవేత్తకు మేలు చేయడానికి అది ఇచ్చారనే ఆరోపణలు వచ్చాక ఆ గడియారాన్ని సచివాలయ మ్యూజియానికి దానం చేశారు. ఇప్పుడు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ సమావేశాల్లో ధరించిన కాటియార్ వాచ్ విలువ 43,20,000 బీజేపీ ఒక పోస్టర్ను విడుదల చేసింది. వాటిని తమ ఆదాయ పన్ను రిటర్న్లో పేర్కొన్నారా లేకుంటే ఎక్కడ కొనుగోలు చేశారో వెల్లడించాలని ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ డ్యూయల్ డ్రామా మరింత ఉధృతంగా మారటమే కాదు, ఈ లగ్జరీ వాచ్లు కూడా రాజకీయ చర్చలకు కారణమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.